మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నారా? జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా జియో హాట్‌స్టార్ కంప్లీట్‌గా ఫ్రీగా వస్తుందని మీకు తెలుసా? జియో సిమ్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా జియో హాట్‌స్టార్ 90 డేస్ వ్యాలిడిటీతో ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. నిజంగానే కంప్లీట్‌గా జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా జియో హాట్‌స్టార్ అయితే ఫ్రీగా వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రీఛార్జ్ ప్లాన్తో అయితే రీఛార్జ్ చేసుకుంటుంటారు. అయితే మనందరికీ 299 రూపీస్ ప్లాన్ అయితే తెలిసి ఉంటుంది. ఫ్రీగా అన్నాను కదా, మళ్ళీ ఈ 299 రూపీస్ ప్లాన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి జియో హాట్‌స్టార్ అయితే మనకు ఫ్రీగానే వస్తుంది. ముందైతే వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ముందుగా మనము 299 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు ఇక్కడ మనం చూడొచ్చు జియో అన్లిమిటెడ్ ఆఫర్ అని చెప్పి మనకు ఇది 299 రూపీస్ ప్లాన్ అయితే జియో వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఈ ప్యాక్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకు ముందు వరకు అయితే మనకు కేవలం ఇందులో 1.5 GB పర్ డే మాత్రమే వచ్చేది. అన్లిమిటెడ్ వాయిస్ వచ్చేది, 100 SMS వచ్చేది. ఇది మనకు 28 డేస్ వ్యాలిడిటీతో అయితే మనకు ఈ ప్యాక్ అయితే మనకు జియో వాళ్ళు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఇందులో మనకు యాడ్ అయినవి ఇక్కడ చూడొచ్చు, మనం కింద జియో అన్లిమిటెడ్ ఆఫర్ అని చెప్పి కింద జియో హాట్‌స్టార్ మొబైల్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ ఫర్ 90 డేస్ స్టార్టింగ్ 22 మార్చ్ అని ఇక్కడైతే వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు జియో హాట్‌స్టార్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే జియో హాట్‌స్టార్ని 90 డేస్ వ్యాలిడిటీతో ఫ్రీగా అయితే ఇస్తున్నారు. కాకపోతే ఈ ప్యాక్ని మనం ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నా సరే ఇది మనకు ఏదైతే జియో హాట్‌స్టార్ ఉంటుందో అది మనకు మార్చి 22 నుండి అయితే యాక్టివేట్ అవుతుంది. మనకు మార్చి 22 నుండి 90 డేస్ వరకు అయితే మనకు ఈ జియో హాట్‌స్టార్ అయితే వర్క్ అవుతుంది. తర్వాత మనకు ఇక్కడ ఫ్రీ 50 GB జియో క్లౌడ్ స్టోరేజ్, అంటే మనము జియో క్లౌడ్ స్టోరేజ్ని 50 GB వరకు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మనము జియో క్లౌడ్ అనే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మనము ఫొటోస్ కానీ ఏవైనా అప్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు 50 GB అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనము థర్డ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకు జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది కేవలం 1 టైం అండ్ లిమిటెడ్ ఆఫర్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు ఒకటేసారి ఇస్తున్నారు. అది కూడా లిమిటెడ్ పీరియడ్ మాత్రమే చెప్పడం జరిగింది. అంటే ఇది కొద్ది రోజుల తర్వాత రిమూవ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా రీఛార్జ్ చేసుకుంటే మనకు అంత తొందరగా జియో హాట్‌స్టార్ అయితే 90 డేస్ వ్యాలిడిటీతో మనకు ఫ్రీగా వస్తుంది. తర్వాత యూజర్ నీడ్ టు లాగిన్ జియో హాట్‌స్టార్ అండ్ జియో AI క్లౌడ్ విత్ ద సేమ్ జియో నంబర్. అంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేస్తామో దాంతో మాత్రమే జియో హాట్‌స్టార్ని లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ జియో క్లౌడ్ యాప్ని కూడా మనం లాగిన్ చేసుకుంటే వాళ్ళు 50 GB డేటా ఇవ్వడం జరుగుతుంది, 50 GB స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ జియో హాట్‌స్టార్ 90 డేస్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, ఈ జియో హాట్‌స్టార్ అనేది కేవలం మొబైల్లో మాత్రమేనా, టీవీలో కూడా వస్తుందా అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, జియో హాట్‌స్టార్ మొబైల్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్. అంటే మనకు ఈ జియో హాట్‌స్టార్ అనేది మనము రీఛార్జ్ చేసుకుంటే మనకు మొబైల్లో కూడా వర్క్ అవుతుంది, అలాగే టీవీలో కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఏదైనా ఒక డివైస్లో మాత్రమే వర్క్ అవుతుంది. మనం టీవీలో లాగిన్ చేస్తే మొబైల్లో లాగౌట్ అవుతుంది, మొబైల్లో లాగిన్ చేస్తే టీవీలో లాగౌట్ అవుతుంది. ఇలా మనం ఒక దాంట్లో లాగిన్ చేస్తే ఒక దాంట్లో లాగౌట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం దాంట్లో లాగిన్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం జియో యూజర్లకు చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకు ఇంతకు ముందు మనం 299 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే కేవలం మనకు 1.5 GB డేటా, అలాగే అన్లిమిటెడ్ వాయిస్, 100 SMS, 28 డేస్ వ్యాలిడిటీతో మాత్రమే వచ్చేది. ఇందులో మనకు ఫ్రీగా వాళ్ళు యాడ్ చేసింది ఏంటి అంటే జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. నేను ఫ్రీగా అని చెప్పాను కదా, మనకు 299 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఇంతకుముందు మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే ఓన్లీ డేటా, కాల్స్, SMS మాత్రమే వచ్చేవి. బట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా అయితే యాడ్ చేయడం జరిగింది కదా, అంటే మనకు ఇది కంప్లీట్గా ఫ్రీగా వస్తున్నట్టే. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు జియో హాట్‌స్టార్ యాడ్ చేసినందుకు గాను లేదా జియో క్లౌడ్ యాడ్ చేసినందుకు గాను ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వాళ్ళు చేయడం లేదు జియో వాళ్ళు. కేవలం మనకు 299 రూపీస్ ప్లాన్లోనే వీటిని ఫ్రీగా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు కంప్లీట్గా ఫ్రీగా వస్తున్నట్టే. మరి ఇప్పుడు ఈ హాట్‌స్టార్ ఆఫర్ అనేది కేవలం 299 రూపీస్ ప్లాన్లో మాత్రమే ఉందా, లేదా మిగతా ప్లాన్స్లో కూడా వస్తుందా అంటే మిగతా ప్లాన్స్లో కూడా వస్తుంది. అది ఏదైతే మనం 299 రూపీస్ అబోవ్ రీఛార్జ్ చేస్తామో ఆ ప్యాక్స్ అన్నింటిలో కూడా ఉంది. ఒకసారి నేను ఆ ప్యాక్స్ కూడా చూపిస్తాను.
మనం ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు 319 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు ఒక 1 మంత్ వరకు అంటే 30 డేస్ వ్యాలిడిటీతో మనకు 1.5 GB పర్ డే అయితే రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఇవన్నీ మనకైతే తెలిసిందే. ఇప్పుడు ఈ ప్యాక్లో కూడా మనకు జియో హాట్స్టార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనము ఈ 319 రూపీస్ ప్యాక్లో కూడా చూడొచ్చు. ఇక్కడ జియో హాట్స్టార్ మొబైల్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ రెండు కూడా ఈ ప్యాక్లో కూడా ఉన్నాయి. ఈ ప్యాక్ కాకుండా మనము ఇంకా కొన్ని ప్యాక్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మనము 249 రూపీస్ ప్లాన్ ఉంది కదా, ఈ ప్యాక్లో మాత్రం ఈ ప్లాన్ అవైలబుల్గా లేదు. ఏదైతే ఈ ఆఫర్ ఉందో జియో హాట్స్టార్ ఆఫర్, ఇది ఇందులో అవైలబుల్గా లేదు. అంటే ఏదైతే 299 రూపీస్ ప్లాన్కి తక్కువ ఉంటుందో ఆ ప్యాక్స్లో అయితే అవైలబుల్గా లేదు. 299 రూపీస్ ప్లాన్ అబోవ్ చేసుకుంటే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనము 719 ప్లాన్ చూడొచ్చు, ఇందులో కూడా మనకు జియో హాట్స్టార్ అవైలబుల్గా ఉంది. అలాగే 579 రూపీస్ ప్లాన్ చూడొచ్చు, ఇందులో కూడా మనకు జియో హాట్స్టార్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మనం 299 రూపీస్ ప్లాన్ కంటే తక్కువ రీఛార్జ్ చేసుకుంటే మనకు ఈ జియో హాట్స్టార్ అనేది రాదనమాట. చూశారు కదా, ఇప్పుడు నేనైతే కంప్లీట్గా జియో హాట్స్టార్ ఎలా వస్తుంది, మనకు ఫ్రీగా వస్తుంది అనేది నేను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మనకు ఇది కంప్లీట్గా ఫ్రీగా వస్తున్నట్టే, ఎందుకంటే మనం రీఛార్జ్ చేసిన ప్యాక్ బెనిఫిట్స్ కంటే మనకు ఎక్స్ట్రాగా అయితే ఇది యాడ్ అవుతుంది. ఇది మాత్రం లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట. తొందరగా అయితే రీఛార్జ్ చేసుకోండి. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, అది కూడా 1 టైం ఆఫర్. యూజర్కి 1 టైం మాత్రమే అని చెప్తున్నారు. బట్ అది ఒకసారి మీరైతే రీఛార్జ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి రీఛార్జ్ చేయడానికి. అవైలబుల్గా మీకు వస్తే ప్యాక్ కానీ ఎక్స్ట్రా ప్యాక్ అయితే రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి. అది కూడా మీకు 90 డేస్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైనా జియో హాట్స్టార్ కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే జియో క్లౌడ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు 50 GB స్టోరేజ్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే రీఛార్జ్ చేసుకోండి. లిమిటెడ్ టైం కాబట్టి వెంటనే రీఛార్జ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొబైల్కి సంబంధించినవి కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.